నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు బ్రతుకు తెరువు నిమిత్తం ప్రతి ఏడాది వేల మంది భారతీయులు, లక్షల మంది భారతీయులు కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది భారతీయులు ఎవరైతే ఉన్నారో కుటుంబాలను పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళ యొక్క చివరి చూపు చూడటానికి కూడా అయితే కుటుంబాలు ఇష్టపడడం లేదు. అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తాను. ఒమన్లో జరిగిన ఒక సంఘటన సంవత్సరం క్రితం అయితే జరిగింది. దీనికి సంబంధించి వివరంగా మీకు అయితే తెలియజేస్తాను. ఒమన్కి అయితే ఒక భారతీయ మహిళ అయితే పని నిమిత్తం అయితే రావడం జరిగింది. ఆమెకు పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నారన్నమాట, ఇండియాలో ఉన్నారన్నమాట. వచ్చిన తర్వాత ఆమె పిల్లలను మరియు అలాగే భర్తను పట్టించుకోకుండా ఇంకొక పురుషుడితో అయితే ఆమె వివాహేతర సంబంధం పెట్టుకోవడం జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న తర్వాత కుటుంబాన్ని పట్టించుకోవడం మానేసిందనమాట. ఆమె ఒక సంవత్సరం క్రితం అయితే మరణించిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి, స్నేహితులు అలాగే చుట్టుపక్కల ఉన్నవారు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇలా మీ యొక్క అమ్మాయి చనిపోయింది, ఇండియాకు మేము మృతదేహాన్ని పంపిస్తాము, మీరు దహన సంస్కారాలు చేసుకోవాలని చెప్పేసి, అలాగే తండ్రి చూస్తే కానీ ఆమెకు మాకు ఎటువంటి సంబంధం లేదు, మా కూతురు చనిపోయి చాలా సంవత్సరాలు అయిపోయిందని చెప్పేసి ఆ తండ్రి, ఆ యొక్క కుటుంబ సభ్యులు, భర్త, ఆ యొక్క పిల్లల నుంచి కూడా అయితే సమాధానం రావడం జరిగిందనమాట. కాబట్టి బ్రతుకు తెరువు నిమిత్తం కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఒకటికి 2 సార్లు ఆలోచించుకోండి. మనం డబ్బు సంపాదించడానికి మాత్రమే గల్ఫ్ దేశాలకైతే వస్తూ ఉన్నామో, ఇక్కడికి వచ్చిన తర్వాత వివాహేతర సంబంధాలు పెట్టుకొని పిల్లలు లేదా భర్తను మర్చిపోయి, భార్య పిల్లలను మర్చిపోయి, తల్లిదండ్రులను మర్చిపోయి కొంతమంది అయితే మా యొక్క ఇష్ట ప్రకారం అయితే బ్రతుకుతూ ఉన్నారు. దీంతో కుటుంబ సభ్యులు చివరి చూపు చూడటానికి కూడా ఇష్టపడడం లేదనమాట. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నాను. బెహ్రెయిన్లో కూడా ఒక వ్యక్తి చనిపోతే ఆ యొక్క వ్యక్తి చివరి చూపు చూడటానికి కూడా అయితే కుటుంబ సభ్యులు మాకొద్దు, అక్కడే దహనం చేసేయండి, మా దగ్గర ఖర్చు పెట్టేదానికి డబ్బులు కూడా లేవని చెప్పడం జరిగిందనమాట. కాబట్టి కువైట్ మరియు సౌదీ అరేబియా, యూఏఈలో దాదాపు మొత్తం గల్ఫ్ దేశాలలో 1 కోటి మంది భారతీయులు పనిచేస్తూ ఉన్నారు. ఒకటికి 2 సార్లు ఆలోచించండి, మనం దేనికోసం వచ్చాము, ఏం పని చేస్తూ ఉన్నామని చెప్పేసి. మీ కుటుంబాలు ఎంతో ప్రేమగా మిమ్మల్ని అయితే బాధతో కూడిన ప్రేమతో అయితే కువైట్ మరియు గల్ఫ్ దేశాలు పంపిస్తూ ఉన్నాయి. బాధతో కూడిన ప్రేమ ఏదైతే ఉందో ప్రేమ పోతూ ఉంది, ఉత్త బాధ మాత్రమే కుటుంబ సభ్యులకు మిగులుతూ ఉందన్నమాట. చివరికి కుటుంబ సభ్యులు కూడా చనిపోయిన తర్వాత కూడా చీ అనే స్థితికి అయితే దిగజారటం చాలా బాధాకరం. కువైట్లో కూడా ఇలా చాలా జరిగాయి, కానీ సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.